అధికారులకు, రాజకీయ నాయకులను మరియు ప్రతి ఒక్కరికి డ్రైవర్ రంగం ద్వారా ఎన్నో గొప్ప సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెచ్చిపెట్టే డ్రైవర్లను గుర్తించి ముందుగా డ్రైవర్లకంటూ ఒకరోజు అనగా డ్రైవర్స్ డేగా అధికారికంగా క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా ప్రకటించాలి. అన్న ఇది మీకు అందరికి అర్థమైందా? మనము ఏం అడుగుతున్నాం? వాళ్ళ ఆస్తులు, బంగ్లాలు వాళ్ళు సంపాదించిన దాంట్లో వాటలు అడగడం లేదు. పాటల్లో సైనికుడు ఎంత ముఖ్యమో ఒలవల ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. మళ్ళీ ఎన్నో డేస్ ఇచ్చారు. లవర్ డే అని, ఫ్లవర్ డే అని, చాక్లెట్ డే అని ఏవేవో ఇచ్చారు. మళ్ళీ ప్రయాణికులకి, యాత్రికులకి, అలాగే ప్రజలకి నిత్యమైన వస్తువులు, మళ్ళీ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం తెస్తున్నాం. ఇంత తెచ్చే డ్రైవర్లకు గుర్తించి ఒకే ఒక్కరోజు అది డ్రైవర్స్ డేగా క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా ఇవ్వండి. మేమేమే డ్రైవర్స్ డే ఇస్తే బండ్లకు పోకుండా ఇళ్ళ కాడ కూర్చొని బిర్యానీ తినేంత స్తోమత లేదు. మేము కూడా గర్వంగా కాలం వేసుకొని ఈరోజు మా రోజు కలిసిన ప్రతి ఒక్కరు హ్యాపీ డ్రైవర్స్ డే అని చెప్తే వాళ్ళ కూడా ఉత్సాహం, మేము ఎంతో ఆనందం పడతామని డ్రైవర్స్ డే కావాలని చెప్తాం. ఫస్ట్ డిమాండ్. డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ వర్గానికి కావలసిన వనరులను ప్రభుత్వమే కల్పించి మరియు డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, ఎన్నో డ్రైవర్ ఆయోజనలు ఉన్నాయి. మేము కూడా డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలండి. ఎందుకంటే అవి వస్తే మనం ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా రిజిస్టర్ అయ్యి లేము. మనకు అవి రెండు ఇస్తే మనకంటూ ఒక డేటా ఉంటుంది. అందుకు ఇవి రెండు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మూడోది ప్రమాదశాత్తు డ్రైవర్ యాక్సిడెంట్లో చనిపోయినట్లయితే అతని యొక్క కుటుంబానికి తక్షణమే 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వమే అతని కుటుంబానికి అందజేయాలి. దానితో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అలా మేమేం కోట్లు అడగడంలే. మొన్న గుజరాత్లో విమానంలో ప్రయాణం చేసే వాళ్ళు చనిపోతే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చారు. ఎంత? ₹1,00,00,000 ఇచ్చారు. మేము ₹1,00,00,000 కూడా అడగడంలే. 20 లక్షలు ఇవ్వండి. దేశ సేవ చేస్తూ అనుకోకుండా ప్రమాదంలో డ్రైవర్ చనిపోయిన డ్రైవర్కి 20 లక్షలు ఇవ్వండి. అలాగే ఆ డ్రైవర్ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించండి. అది కూడా ఎందుకు అంటున్నామంటే చాలా దగ్గర యాక్సిడెంట్లో కంపెనీలో అక్కడిక్కడ చనిపోయిన కార్మికులకి డబ్బులు ఇస్తూ ఇలాగ ఉద్యోగాలు కూడా కల్పించారు. మళ్ళీ మా డ్రైవర్ల బిడ్డలకు కూడా అలాగ కల్పించాలనేది ఈ ఒక డిమాండ్. 4వ డిమాండ్ అన్న, మా డ్రైవర్లకు దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలి. ప్రతి డ్రైవర్కు స్థలంతో పాటు ఇల్లు కట్టించి నివసించడానికి ప్రభుత్వం మంజూరు చేయాలి. మనం అందరం ఇల్లు లేని వాళ్ళం, బీద వాళ్ళం, స్థలం లేదు, ఇల్లు లేదు. మాకంటూ ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు కట్టి ఇవ్వాలనేది అదొక డిమాండ్. 5వ డిమాండ్, మా డ్రైవర్లకు జీవిత బీమా 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీని ఈ ప్రభుత్వం ఉచితంగా మా డ్రైవర్లకు కల్పించాలి. హైవేలలో ఇప్పుడు మనం చాలా డబ్బులు వృధా చేస్తూ ఉంటాం. టీలను కొద్ది చెడు అలవాటు ఉన్నాను ఏవేవో చేస్తూ ఉంటాం. మనం స్కీములు కట్టుకోవడానికి ముందు పోవడం చాలా తక్కువ బడ్జెట్లో పోస్ట్ ఆఫీస్లో బ్యాంకుల్లో స్కీములు ఉన్నాయి కానీ కట్టుకోం. మనం పోయినా మన కుటుంబానికి ఒక ఆసరా అనేది ఉండాలంటే మనము ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది చేసుకుంటాం. ఒక బాండ్ ఇంట్లో పాడేసినాం అనుకో మన భార్య పిల్లలకి భద్రత ఉంటుంది. ఎందుకంటే 24/7 అలాగే 365 రోజులు మృత్యుతో పోరాడుతూ పనిచేసేవాళ్ళం. మన ప్రయాణం ఎలాగుంటుందంటే రెండు వైపు పదునున్న కత్తి మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఏమైనా మన చక్కపోయినా ఎదుటోడు చక్కగా రాకపోయినా ప్రమాదం జరిగేది మనకి. అది హైవేలలో మరియు నేషనల్ హైవేలలో డ్యూటీ నిమిత్తమై మా డ్రైవర్లకు పెద్ద పట్టణాల్లో, జిల్లాల్లో పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు వాహనాలు నిద్రిస్తున్న కారణంగా సరైన ఆక్సిజన్ అందకపోవడంతో గుండెపోటుతో డ్రైవర్లు మరణిస్తున్నారు. మరియు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల యాక్సిడెంట్ కారణమవుతుందని గమనించి కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలంటే ఆరోగ్యరీత్యా దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
అన్న విషయం ఏమంటే కారు డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ బస్ డ్రైవర్లు కానీ వీళ్ళు డ్యూటీ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు బండ్లో పనుకోవడం కారణంతో బండ్లో కిటికీలు తిప్పితే దోమల బాధ, కిటికీలు ఎత్తితే ఉడక, ఈ సమస్యలతో కొద్దిగా పోరాటం చేసి అలసిపోయి బండ్లో పనుకునేస్తాడు. అతను తెలియకుండానే నిద్రలో జారుకుంటాడు. నిద్రలో జారినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అందక, మనకు కావాల్సిన ఆక్సిజన్ అందక ఊపిరి ఆడగా కొన్ని వేల మంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. అలాగే ఈ పోరాటంలో రాత్రంతా నిద్రతో పోరాటంలో సరిగా నిద్ర పట్టలేని కారణంగా పగులు బండి తోలుతున్నప్పుడు అలసిపోయింటాడు కదా, అలసిపోయినప్పుడు అలుపు వచ్చినప్పుడు మైండ్ ఆఫ్ అవుతుంది. మైండ్ ఆఫ్ అయినప్పుడు యాక్సిడెంట్ అంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఇటు డ్రైవర్వే ప్రమాదంలో యాక్సిడెంట్ అయి చనిపోయే అవకాశం ఉంది. డ్రైవర్తో పాటు ప్రయాణికులు, యాత్రికులు, ఎవరైనా ప్రజలు ఉండి వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. అందుకు డ్రైవర్లకంటూ హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో, జిల్లాలలో డ్రైవర్లకంటూ విశ్రాంతి గదులు, అలాగే బాత్రూమ్ వ్యవస్థ కల్పించాలని ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, తెలంగాణ సీఎం కానీ, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వేరే రాష్ట్రాలకు పోయి మన రాష్ట్రం గురించి, వేరే రాష్ట్రం కాదు వేరే దేశాలకు పోయి పల్లా గుర్తు చెప్తూ ఉంటారు. మా రాష్ట్రానికి రాండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, దానికి మేమేమి వ్యతిరేకం కాదు. మళ్ళీ మీరు అంత గొప్పగా చెప్తుంటారే, ఈ రోజు కూడా డ్రైవర్ చెమ్ము పట్టుకొని రోడ్డు దాపుకుపోవాల్సిన కర్మ ఏంటి డ్రైవర్? ఏమో ఒక 25 కిలోమీటర్లకు 50 కిలోమీటర్లుగా డ్రైవర్లకి విశ్రాంతి గదులు కేటాయించచ్చు కదా.